ఫ్రెండ్స్, భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని మ్యాప్లో వైజాగ్లో ఎయిర్పోర్ట్ లేదు కదా అని చూసి అక్కడ అబ్బాయిలకు పిల్లనివ్వరంట. ఈ మాట నేను చెప్పట్లేదు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు చెప్తున్న ఈ క్రేజీ లాజిక్ మీరే వినండి. విశాఖపట్నంలోని మ్యాప్ లోనేమో ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్ పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. అసలు ఎయిర్పోర్ట్కి పెళ్లి సంబంధాలకి ఏంటండి లింకు? ఏదైనా సంబంధం చూసేటప్పుడు అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంది, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అతని అలవాట్లు ఏంటి అని అవి చూస్తారు. కానీ అబ్బో మీ ఊరు ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మీకు పిల్లనివ్వం అని ఎవరైనా అంటారా? రైట్, ఒకసారి ఇన్ లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకున్నవి కొన్ని ఎయిర్పోర్ట్లు మాత్రమే. అప్పుడు మరి మిగతా జిల్లాల్లో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు కావడం లేదా ఏంటి? ఒకవైపు ఏమో భోగాపురం ఎయిర్పోర్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అని చెప్పి క్రెడిట్స్ కోసం వెంపర్లాడతారు. ఇంకోవైపు ఏమో విశాఖ ఎయిర్పోర్ట్ని భోగాపురానికి తరలించేసి వైజాగ్ పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా చేస్తున్నారని ఏడుస్తారు. ఏదైనా మైక్ ముందుకు వచ్చి మాట్లాడే ముందు అసలు దానికి అర్థం ఉందా లేదా అని కనీసం ఆలోచించుకోరా మీ వైసీపీ నాయకులు?